10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలకు హాస్టల్స్, సొంత భవనాలు నిర్మించలేదన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారని తెలిపారు. దళిత బంధు పథకంలో కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా గురుకులాలకు భవనాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్కు భవనాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు భవనాలు లేవు. మౌలిక సదుపాయాల కల్పన శూన్యం. ఇవన్నీ కూడా ఈరోజు వాటికి నిధులు కేటాయిస్తూ మరి ఒక కొత్త శకానికి ప్రారంభం. దానికి సూచిక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్. అలాగే ఎన్నో స్కీమ్లు అనౌన్స్ చేసిండ్రు. గతంలో దళిత బంధు అనౌన్స్ చేసిండ్రు, అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండ్రు. కానీ ఎక్కడ కూడా కేటాయింపులు లేకుండా ఆ స్కీమ్స్ అన్నిటినీ బుట్టదాఖల చేసిండ్రు. కానీ ఈరోజు మేము మా ఎన్నికల ప్రణాళికలో పెట్టుకున్న 6 గ్యారంటీల కోసము 53,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా పార్టీ నిజాయితీ. వాస్తవాలను చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజా పరిపాలన చేయాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులను ప్రతి జిల్లాకు, నియోజకవర్గానికి పంపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ఈ 6 గ్యారెంటీలో భాగంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి అంశాలకు ఈరోజు పెద్ద ఎత్తున 53,196 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది హర్షించదగ్గ విషయం అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మా యొక్క 6 గ్యారెంటీల్లో భాగంగా మేము ఎన్నికల ప్రచారంలో చెప్పినాం 200 యూనిట్ల వరకు ఉచితంగా ప్రతి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళకి 6 గ్యారెంటీలో భాగంగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్లు ఇస్తామని చెప్పినాం. దాంట్లో భాగంగానే 2,418